బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం వనసలపాడు గ్రామంలో స్ఫూర్తి మహిళా మండలి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్ఫూర్తి మహిళా మండలి అధ్యక్షురాలు బలగా రాధ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు తీసుకుంటే జీవితం నాశనం అవుతుందని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆమె తెలిపారు. ASI గంగులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గిరిజనుల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, బాల్య వివాహాలు ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ మత్తుకు బానిసవడం వల్ల వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియట్లేదు. అయ్యో పాపం, ఈ పిల్లని ఇలా చేస్తే తప్పు, తర్వాత ఏమవుతుంది, ఇంత వదులుతుందా చట్టం, తర్వాత జైలుకి వెళ్తాడు, ఇవన్నీ జరుగుతాయి. కానీ వాడికి గుర్తుండదు, వాడికి కూడా నాశనం గుర్తుంది. ఈ పిల్ల జీవితాన్ని ఆ క్షణం అలాంటిది. దయచేసి ఇవన్నిటికి కారణం మత్తు పదార్థాలను మాత్రం మీరు అందరూ కూడా అమ్మటం మానేయాలి. నేను ఎందుకు చెప్తున్నాను వినండి. చాలా సార్లు మీకు చెప్పాను, చాలా సార్లు రావడం జరిగింది, చెప్పడం జరిగింది. మీరు ఇంకా వినకుండా ఉండదు. ఉపాధి హామీలు ఎవరికైతే బుక్కులు లేవో వాళ్ళకి నాకు చెప్తే బుక్కులు రాయిస్తాను. నేను టైం మీకు అందరికి అప్లికేషన్స్ రాయిస్తాను. ప్రభుత్వం ఉపయోగించుకోండి. ప్రభుత్వం చాలా కూడా మంచి పథకాలు ఇస్తుంది. ఇంకా గిరిజన ఎన్నో రాయితీలు, ఎన్నో పథకాలు అసలు మీరు వినియోగించుకోకపోతే మీరు బయటికి రాకపోయి అసలు పబ్లిక్ లో ఏం జరుగుతుంది, రాష్ట్రం గవర్నమెంట్ గోల్డ్ ఉపాధి హామీ పథకాలు మంచి చర్యలు ఇవన్నీ పడుతుంది. ఆ పనికి మనం వెళ్ళి ఎంతో కొంత డబ్బు సంపాదించవచ్చు. అంతేగాని ఈ మధ్య చేసి మీకు పెద్దగా డబ్బు దాని మీద పోలీసులు చేసుకెళ్తే జైలుకి వెళ్ళిపోతారు. మీరు బెయిల్ పెట్టాలని అనుకుంటే మీకు మనుషులు కావాలి. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడినటువంటి వ్యవహారం కనుక మీరు దాన్ని జనజీవన అంటే మంచిగా బతికే బాగుపడడానికి మీరు వస్తారని కోరుకుంటున్నాను.